వెల్కమ్ టు సివిఆర్ హెల్త్. డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి స్వాగతం. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అయితే అసలు ఈ డయాబెటిస్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి శాశ్వత పరిష్కారం ఉందా లేదా అనేక విషయాలు మాట్లాడుకోవడానికి ఈ రోజు మనతో ఉన్నారు మెడికోవర్ హాస్పిటల్ చందానగర్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటిస్ అండ్ థైరాయిడ్ స్పెషలిస్ట్ డాక్టర్ పి కిరణ్మయి గారు. ఆమెను అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్కారం. నమస్తే మ్యామ్, అసలు మధుమేహం అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది? మధుమేహం అంటే బేసికలీ మనం అనేది డయాబెటీస్ మెలైటిస్. సో మధుమేహం అనేది మన బాడీలో మన తినే ప్రతి పదార్థంలో గ్లూకోజ్ అనేది ఉంటుంది. సో ఈ గ్లూకోజ్ అనేది మన బాడీలో ఒక రేంజ్ లో మెయింటైన్ అవ్వాలి. దానికంటే ఎక్కువ ఉన్నా కష్టమే, తక్కువ ఉన్నా కష్టమే. సో ఆ గ్లూకోజ్ కరెక్ట్ గా మెటబాలిజం జరిగి మన బాడీ కావాల్సిన రేంజ్ లో మెయింటైన్ అయ్యేటట్టుగా మన బాడీలో ఒక హార్మోన్ ఉంటుంది, దాన్ని ఇన్సులిన్ అంటాం. సో ఈ ఇన్సులిన్ అనేది మన గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటైన్ అయ్యేటట్టుగా మనం తిన్నప్పుడు మన బాడీలో వచ్చే సిగ్నల్స్ నుంచి ఆ ఇన్సులిన్ అనేది సిక్రీట్ అయ్యి ఈ గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్ గా మానిటర్ చేసుకొని ఆ లెవెల్స్ నార్మల్ రేంజ్ లో మెయింటైన్ అయ్యేటట్టుగా చూసుకుంటుంది. ఎప్పుడైతే మనకి ఇన్సులిన్ హార్మోన్ అనేది బాడీలో తక్కువ ఉంటుందో, డెఫిషియన్సీ అంటాం, అంటే ఎంతైతే అవసరం ఉందో అంత ప్రొడక్షన్ లేకపోవటం, అటువంటి సిచ్యువేషన్లో గ్లూకోజ్ అనేది సరిగా మెటబలైజ్ అవ్వక ఉండాల్సిన రేంజ్ కంటే ఎక్కువ ఉండిపోవటం బ్లడ్లో. సో దాని నుంచి డయాబెటీస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో బేసికలీ బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువ ఉండటం వల్ల డయాబెటీస్ అనే వ్యాధి బయటపడుతుంది. ఎందుకు వస్తుంది మ్యామ్ ఈ మధుమేహం? అదే అంటున్నా, ఇన్సులిన్ డెఫిషియన్సీ. అది ఎందుకనేది మనకి కారణం ఐడెంటిఫై చేయలేం. ఎవరికైనా రావచ్చు, చిన్న పిల్లల్లో ఉండొచ్చు, పెద్దవాళ్ళలో ఉండొచ్చు. సో బేసికలీ వాళ్ళ బాడీలో ఉండే ససెప్టిబిలిటీ గురించి, వాళ్ళ బాడీలో ఉండే మేకప్ ఆ డెఫిషియన్సీస్ వల్ల కొంతమందికి డెవలప్ అవుతుంది. ఇన్సులిన్ డెఫిషియన్సీ డెవలప్ అయ్యి వాళ్ళకి డయాబెటీస్ అనేది వస్తుంది. ఈ మధుమేహం ఎన్ని రకాలు మ్యామ్? మధుమేహంలో మళ్ళీ అంటే బ్రాడ్ గా చెప్పొచ్చు, అంటే జనరల్ పబ్లిక్ అర్థం అవడానికి బ్రాడ్ గా మనకి 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది. ఒకటి టైప్ 1 డయాబెటీస్ అంటాము, ఒకటేమో టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది యూజువల్లీ చిన్నపిల్లల్లో చూస్తాం. అది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. అంటే ఈ టైప్ 1 డయాబెటీస్ లో ఇన్సులిన్ అనేది పూర్తిగా కంప్లీట్ డెఫిషియన్సీ, అంటే ఇంకా బాడీలో అసలు ఇన్సులిన్ తయారీ లేదు. ఆ డయాబెటీస్ ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. సో యూజువల్లీ అది చిన్నపిల్లల్లో చూస్తాం. సో ఆ చిన్నపిల్లల ఏజ్ ఎంతైనా ఉండొచ్చు, 3 ఏళ్ల వయసులో బయటపడవచ్చు, 5 ఏళ్ల వయసులో బయటపడవచ్చు, 10 ఏళ్ల వయసులో బయటపడవచ్చు. బట్ వాళ్ళకి కంప్లీట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో వాళ్ళకి డయాబెటీస్ ట్రీట్ చేయడానికి మనం బయట నుంచి ఇన్సులిన్ ఇచ్చి వాళ్ళ షుగర్స్ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. రెండో ఎక్స్ట్రీమ్ ఏంటంటే టైప్ 2 డయాబెటీస్. అది యూజువల్లీ అడల్ట్హుడ్లో మోస్ట్లీ 30-35+ వాళ్ళకి చూస్తాం. వాళ్ళకి ఇన్సులిన్ అనే తయారీ బాడీలో ఉంటుంది, కానీ గ్లూకోజ్ మెటబాలిజం చేయడానికి వాల్యూ సరిపోదు. సో అది కొంచెం తక్కువ ఉండటం వల్ల డయాబెటీస్ అనేది వస్తుంది. కానీ వాళ్ళకి ఏంటంటే కొంచెం మనం ట్యాబ్లెట్స్తో షుగర్స్ని కంట్రోల్ చేయొచ్చు. వాళ్ళకి కంపల్సరీ ఇన్సులిన్ వాడాలనేది ఉండదు. సో బ్రాడ్గా జనరల్ పబ్లిక్ అర్థం అవడానికి 2 క్లాసిఫికేషన్స్. ఒకటి టైప్ 1 డయాబెటీస్ అంటే అది ఇన్సులిన్ డిపెండెంట్, ఇంకోటి టైప్ 2 డయాబెటీస్ విచ్ ఇస్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. అవి ట్యాబ్లెట్స్తో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. మ్యామ్, హఠాత్తుగా ఈ మధుమేహం అనేది ఎందుకు వస్తుంది అసలు? అంటే హఠాత్తుగా రావటం అనేది ఉండదు. బేసికలీ ఆ పెథాలజీ అనేది మన బాడీలో ముందు నుంచే తయారవుతుంది. మేబీ ప్రాసెస్ అనేది 1 year ముందు నుంచి కూడా తయారవ్వచ్చు. బట్ అనుమానం లేదు కాబట్టి, సిమ్టమ్స్ ఏం లేవు కాబట్టి జనాలు టెస్ట్ చేసుకోరు. ఇంకెప్పుడైతే దాని సిమ్టమ్స్ బయటపడతాయి, బ్రాడ్లీ మనం అనుకుంటే డయాబెటీస్కి బ్రాడ్ సిమ్టమ్స్ ఏంటంటే ఎక్కువ దప్పిక అవ్వటం, ఎక్కువ దాహం అవ్వటం, ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళాల్సి రావటం, నైట్ టైంలో కూడా చాలాసార్లు లెగిసి వెళ్ళటం, కొంతమందికి వెయిట్ లాస్ ఉంటుంది, కొంతమందికి ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది, కాళ్ళు చేతులు మంటలు తిమ్మిరలు రావచ్చు. సో ఇటువంటి సిమ్టమ్స్ బయటపడినప్పుడు అవి కొంచెం కొన్నాళ్ళు వాళ్ళు అబ్జర్వ్ చేసుకుని ఏంటో కొంచెం తేడాగా ఉంది అనేటి అప్పుడు డాక్టర్ అటెన్షన్కి వెళ్ళటం, లేకపోతే వాళ్ళకే అనుమానం వచ్చి వెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేసుకుంటే డయాబెటీస్ అనేది బయటపడుతుంది. సో ఓవర్ నైట్ సడన్గా డెవలప్ అయ్యేది కాదు. అది ఆ ప్రాసెస్ ఫ్యూ మంత్స్ ఆర్ 1 year నుంచి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ మెల్లింగా అవన్నీ అట్లా పెరిగే కొందికి పేషెంట్ కి కొంచెం తేడా కనిపి సిమ్టమ్స్ అని అప్పుడు అనుమానంతో మనం టెస్ట్ చేస్తారనమాట. షుగర్ లెవెల్